ఇచ్చి వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళకి కొన్ని ప్రాక్టికల్స్, కొన్ని ఇంటర్వ్యూస్ పెట్టి అప్పుడు ఆ వ్యక్తిని సెలెక్ట్ చేస్తాడు. అలాగే ఎక్కువ నేర్చుకున్న నీకు ఎక్కువ పరీక్ష ఉంటుంది, ఎక్కువ నేర్చుకున్న నీకు ఎక్కువ పోరాటం ఉంటుంది, ఎక్కువ నేర్చుకునే మనకే ఎక్కువ ట్రబుల్స్ ఉంటాయి. ట్రబుల్స్ లేకుండా నేను సుఖ సంతోషాలతో వెళ్ళాలి అంటానికి దేవుడు ఇది విశాలమైన ద్వారం అని చెప్పలా, ఇరుకైన మార్గం అని చెప్పాడు. సో ఇరుకైన మార్గంలో వెళ్ళాలి అంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి. నేర్చుకున్న మనకి ఎక్కువ పరీక్షలు ఉంటాయి. గొప్ప విషయం ఏంటంటే నేర్పించింది ఆయనే కదా, తోడుండేది కూడా ఆయనే. ఓకే, నడిపించేది కూడా ఆయనే. ఇన్ఫాక్ట్ ప్రభా నేను ఈ పోరాటంలో ముందుకు సాగలేకపోతున్నానంటే నేనున్నాను, నేను చూసుకుంటాను, నువ్వు నాకు విధేయత చూపించాలు అని చెప్పి మన వెనకాలండి మన ముందున్న మార్గాన్ని సరిచేసేది కూడా ఆయనే. సో అర్థమవుతుంది అనుకుంటా మరి ఇంత ప్రాధాన్యతని నీకు ఇచ్చాడంటే నువ్వెంత ప్రాముఖ్యమో దేవునికి. సో మనుషుల ప్రాముఖ్యతని వీటిని దృష్టిలో పెట్టుకోకండి. ఈ ఇంట్రడక్షన్ అంతా లేకపోతే ఈ వివరణ అంతా నేను చెప్పడానికి కారణం ఏంటంటే మనకి చాలా పెద్ద పని ముందు ఉంది, దానికి సిద్ధపడదాం, ప్రార్థన చేద్దాం. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుని మనం ఈరోజు మన బడిలోకి మనం ముందుకు సాగుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ గొప్ప ఘనమైన నామానికి వందనాలయ్యా, స్తోత్రాలు దేవా. మాకు మీరు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు నాయన. ఎంతో మందికి ఈ అవకాశం లేదు ప్రభా, ఎంతో మంది ఇలాంటి సమయం వారికి లేక వారి జీవితాల్లో ఎన్నో విషయాలు కోల్పోతున్నారు దేవా. వారు మీ యొక్క ప్రణాళికలోకి రాలేకపోతున్నారు. వారి స్వచిత్తంలో వారు ఉన్నారు, మీ చిత్తంలో వారు లేరు ప్రభా. కానీ ప్రభా మమ్మల్ని మీ చిత్తంలో ఉంచడానికి మాకు నేర్పిస్తున్నారు దేవా. నేర్చుకున్న మేము నేర్చుకున్న దాని ప్రకారముగా నడిచే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. ఎన్నోసార్లు మా సొంత ఆలోచనలు పెట్టుకుని సొంత దృష్టిలో వాటన్నిటిని మేము చూస్తూ ఎన్నోసార్లు దారి తప్పిపోయాం ప్రభా. ఎన్నోసార్లు మీకు దూరం అయిపోయాం, మీ యొక్క మాటకు దూరం అయిపోయాం. అయినా మీరు మాలో ఉన్నారు, మాతో ఉన్నారు. మమ్మల్ని మీరు దూరం చేసుకోలేదు, మేమే మిమ్మల్ని దూరం చేసుకున్నాం దేవా. దయచేసి నేర్చుకున్న దానికి విధేయత చూపించే వ్యక్తులుగా మా అందరినీ తయారు చేయండి. మీ ప్రణాళికలో మేము ముందుకు సాగే భాగ్యాన్ని ఇవ్వండి. అతి ప్రాముఖ్యంగా ప్రభా మా లైఫ్స్ లో ఎన్నో స్ట్రగుల్స్ ఉన్నాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో శ్రమలు ఉన్నాయి. ఎంతో మంది మా చుట్టూ ఉంటూనే మాకు శత్రువులుగా మార్చబడిన వారు అనేక మంది ఉన్నారు. దయచేసి వారందరి మధ్యలో మేము మీ బిడ్డలుగా మేము నడిపించబడాలి. మాకున్న సాక్ష్యాన్ని మేము కోల్పోకుండా మీకు సాక్షులుగా మేము నిలబడాలి. అట్టి కృపనిచ్చి ఈ రోజు వాక్య భాగాన్ని మీరే మహిమకరముగా అందరికి అర్థమయ్యే రీతిలో అందరికి ఉపయోగకరంగా మీరు మార్చి నడిపిస్తారని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ నుంచి నేను స్లైడ్స్ షేర్ చేస్తాను. సో నాకున్న ఒకే డివైస్ ఉంది ఈరోజు. సో నేను వేరే డివైస్ లో చూడలేను కాబట్టి ఏమైనా వాయిస్ కట్ అయినా ఇబ్బంది ఏదైనా వచ్చినా కొంచెం దయచేసి చెప్పండి. మంచిది, థ్యాంక్ యూ. కంగారు పడకండి, మీ స్క్రీన్ షేర్ లో నా ఈ రకరకాలవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఏంటి సబ్జెక్ట్? మా ఇంట్లో వైఫై పని చేయట్లేదు, సో దానివల్ల ఇట్లా ఫోన్లో షేర్ చేస్తున్నాను నేను, ల్యాప్టాప్లో కాదు. ఓకే, తమ్ముడు ఆల్రెడీ గుర్తు చేశారు. మనం ఇప్పుడు దాకా దాదాపుగా 3 సబ్జెక్ట్స్ పూర్తి చేసాం, ఇంకొక 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకే, ఇది మనం చూస్తుంది ఏంటంటే అంటే ఒకవేళ కొత్తగా వచ్చిన వారు అంటే కామన్ గా మనిషికి ఉన్న అలవాటు ఏంటంటే మర్చిపోవడం. సో అందుకని నేను ఒకసారి మీకు స్లైడ్ కనిపిస్తుందా? కొంచెం వాయిస్ తో చెప్పండి ఎవరన్నప్పుడు. ఓకే, దీప్తి బాధ్యతను తీసుకోండి. ఓకే, ఎవరు చెప్పినా పర్లేదు. థియాలజీలో కొన్ని రకాల థియాలజీలు ఉన్నాయి, అన్ని ఒకే టైప్ థియాలజీ కాదు. థియాలజీ అంటే ఏంటో కాదు, దైవ శాస్త్రము లేకపోతే దేవుని గురించి తెలుసుకునే దాన్ని థియాలజీ అని పిలుస్తారు. సో సిస్టమాటిక్ థియాలజీ అనేది ఒక ప్రాపర్ వేలో దేవుని గురించి అధ్యయనం చేయడం. దేవుని గురించి వస్తుంది, సంఘం గురించి వస్తుంది, నెక్స్ట్ చాలా చాలా విషయాలు, దాదాపుగా ఒక 10 ప్రాముఖ్యమైన సిస్టమాటిక్ థియాలజీలు ఉన్నాయన్నమాట. సో
దానిలో మొదటిది ఏంటంటే దేవుని యొక్క ప్రత్యక్షత ఏ విధంగా ఉంది అనేది మనం చూసాం. పాత నిబంధనలో దేవుని ప్రత్యక్షత ఒక విధంగా ఉంటే దేవుడు దేవుడు ఒకలా ఉన్నాడు అంటలా, గమనించండి. మీకు కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ లాగా అనిపించవచ్చు, గమనించండి, అర్థం చేసుకోండి. దేవుడు పాత నిబంధనలో ఉన్న దేవుని యొక్క విధానమే ఇప్పటికి కూడా ఉంది, ఎప్పటికీ అదే ఉంటుంది. ఆయన మార్పు లేనివాడు. ఫస్ట్ పాయింట్. అసలు ప్రాముఖ్యం ఏంటంటే ఆయన ప్రత్యక్ష పరుచుకున్న విధానంలో మార్పులు ఉన్నాయి, ఆయనలో మార్పు లేదు. ఆయన ప్రత్యక్షత విధానంలో మార్పులు ఉన్నాయి. ఓకే. అబ్రహాం దగ్గర ఆయన స్వరంతో మాట్లాడారు అని మనం చూస్తాం. ఓకే. నోవాహు దగ్గర కూడా అలాగే స్వరంతో మాట్లాడారని చూస్తాం. కానీ మోషే దగ్గరికి వచ్చేటప్పటికి ప్రత్యక్ష ఓడారాన్ని కట్టమన్నారు. అక్కడికి ఆయన మహిమని చూపించారు. అక్కడ స్వరాన్ని, ఇక్కడ మహిమని. అలా అలా ఆయనకి ఆయన మెల్లమెల్లగా రివీల్ చేసుకుంటూ వచ్చారు. ఓకే. అంటే మెల్లమెల్లగా ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చారు. అలాగే చివరికి శరీరధారిగా ప్రత్యక్షమైంది యేసుక్రీస్తు యొక్క విధానంలో. అర్థమైంది కదా. ఎందుకు అలా చేశారు అంటే మనిషి పాపంతో ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు. ఇది ఎలా మీకు అర్థం కావాలంటే ఒక రకంగా అర్థం అవడానికి చెప్తున్నాను, తప్పుగా భావించకండి. ఆయన ఒక పెద్ద పెద్ద కరెంట్ పోల్ అనుకోండి. కరెంట్ పోల్ అంటే పెద్ద లావుగా మన ఊర్ల మీద నుంచి ఊరికి, అంటే ఒక విలేజ్ నుంచో సిటీ నుంచో పవర్ గ్రిడ్ దగ్గర నుంచి పవర్ ఎక్కడైతే తయారవుద్దో అక్కడి నుంచి మన విలేజెస్ కి పవర్ వస్తుంది. పవర్ వచ్చే లైన్ చాలా లావుగా ఉంటది. ఒకవేళ మీరు చూస్తే దాని కింద మీరు నిలబడ్డారు అనుకోండి, ఒక రకమైన గీ అనే సౌండ్ వినిపిస్తా ఉంటది అనమాట. మీరు దాన్ని పట్టుకోగలరా? పట్టుకోలేం మనం ఎవరు. ఒకవేళ పట్టుకున్నాం అనుకోండి పోతాం. ఓకే. సేమ్ అలాగే అంటే అర్థం కావడానికి ఆయన పరిశుద్ధత అనే శక్తిని కలిగిన ఆయన. మనిషి దగ్గర దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఆయన పాజిటివ్ ఎనర్జీ అయితే మనం నెగిటివ్ ఎనర్జీ లాగా మన దగ్గర ఏముందిరా అంటే ఆయనేమో పరిపూర్ణ పరిశుద్ధుడు, మనం పరిపూర్ణ పాపాత్ములు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఒక్కసారిగా వీళ్ళకి నేను ఏంటో చూపిస్తే వీళ్ళందరూ పోతారు, డౌటే లేదు. సో అందుకని స్వరం ప్రణాళికాబద్ధంగా ఆయన మానవునికి ప్రత్యక్షమవుతూ వచ్చారు, ప్రత్యక్షతను అనుగ్రహింపచేశారు. ప్రత్యక్షమవుతూ వచ్చారంటే కనబడుతూ వచ్చారని కాదు, ఆయన్ను ఎలా అర్థం చేసుకోవాలో అర్థం చేస్తూ నడిపించారు. ఆ నడిపించిన విధానం, ఆయన ప్రత్యక్షత అంతా పూర్తి ప్రత్యక్షత వాక్య భాగంలో మనకి బైబిల్ రూపంలో మీ దగ్గర ఉంది, మన దగ్గర ఉంది. దాన్ని అక్కడ అంటే మెల్లమెల్లగా రివీల్ చేసుకుంటూ వచ్చారు కదా. సో అందుకని కొన్ని భాగాలను మనం స్టడీ చేసినప్పుడు ఆయన ఏ విధంగా ప్రత్యక్షపరచబడ్డారో మనకు అర్థం అవుద్ది. అర్థమైంది కదా. ఆ విధానం అంతా కూడా మనం మొదటి సబ్జెక్ట్ లో చూసాం. దేవుని యొక్క ఆలోచన ఏంటి, ప్రత్యక్షపరుచుకునే విధానంలో దేవుడు ఆలోచన ఏంటి, అది మనం మొదటి దానిలో చూసాం. ఇది సిస్టమాటిక్ థియాలజీ. ఓకే. రెండోది ఏంటంటే రెండోది వచ్చేటప్పటికి క్రిస్టియన్ ఆంథ్రోపాలజీ చూసాం. ఇది అంటే మానవ శాస్త్రం, అనాటమీ ఇలాంటిది. సో ఆంథ్రోపాలజీ అనే మాట మెడికల్ టర్మ్ కదా. సో ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే గనక ఇది ప్రాక్టికల్ థియాలజీలో నుంచి వచ్చింది. ప్రాక్టికల్ థియాలజీ అంటే ప్రజెంట్ నువ్వు లైఫ్ లో నువ్వు నీ జీవితం గడుపుతున్నావు కదా, నువ్వు జీవితంలో నువ్వు ఏదో జాబ్ చేయొచ్చు, హౌస్ వైఫ్ గా ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒక ఎంప్లాయ్ గా ఉండొచ్చు, కిడ్ గా ఉండొచ్చు, ఎంగేజ్ లో ఉండొచ్చు, స్టూడెంట్ గా ఉండొచ్చు, నువ్వు ఎలా ఉండొచ్చు. కానీ నీకు ప్రాక్టికల్ గా కొంత థియాలజీలో నువ్వు బ్రతకాలి. కొంత థియాలజీ కదా, పూర్తి థియాలజీలో నువ్వు బ్రతకాలి. అంటే ఏం జరగాలంటే నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు సమాజంలో బ్రతుకుతున్నావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళని అర్థం చేసుకోవాలి. అది అర్థం కావాలంటే క్రిస్టియన్ ఆంథ్రోపాలజీ అనేది నీకు అర్థం కావాలి. అసలు మానవత్వం అంటే ఏంటి, అసలు మనం ఎలా తయారయ్యాం, మన మైండ్ ఎట్లా ఉంటది, మన ఆలోచన విధానం ఏంటి, మనల్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు నువ్వు పడిపోతావో, ఎక్కడ నువ్వు నిలబడతావో, ఎక్కడ నువ్వు బాగుంటావో, ఎక్కడ నువ్వు బాగోవో, ఎక్కడ నీకు అంటే ఎక్కడుంటే నువ్వు బెటర్ గా ఉంటావో, ఎక్కడుంటే బెటర్ గా ఉండవో, బ్యాడ్ లోకి వెళ్తావో నీకు ఈజీగా అర్థమైపోద్ది. అందుకనే రెండోది ఇది ప్రాక్టికల్ థియాలజీలో నుంచి క్రిస్టియన్ ఆంథ్రోపాలజీ మనం చూసాం. ఓకే. మూడోది వచ్చేటప్పటికి ఎక్లీషియాలజీ, ఇది హిస్టారికల్ థియాలజీ అంటారు దాన్ని. ఓకే.
ఎక్లీషియాలజీ అంటే సంఘ శాస్త్రం. ఇది హిస్టారికల్ థియాలజీ. ఎందుకేందంటే సంఘం అనేది యేసుక్రీస్తు వారు శిలువలో మరణం పొందిన తర్వాత శిష్యులందరూ ఒక గుంపుగా ఏర్పడిన తర్వాత యేసుక్రీస్తు వారు తిరిగి లేచి దాదాపుగా 40 రోజులు ఆయన అందరికీ కనబడిన తర్వాత ఆయన చివరి ఆదేశం, గొప్ప ఆదేశం ఒకటిచ్చారు. అదేంటంటే సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్త బోధించండి అనే మాట. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో అప్పుడు సంఘం ఏర్పడడం అనేది ప్రారంభమైంది. ఒక రకంగా చెప్పాలంటే అంతకు ముందు ఉందా అంటే ఉంది, కానీ ప్రపంచం మొత్తానికి సంఘముగా ఏర్పడుతూ ముందుకు సాగడం సువార్త నుంచే ప్రారంభమైంది. ఇది తెలియాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే వాక్యంలోకి వెళ్తాం. వాక్యంతో పాటు సంఘానికి ఏం జరిగింది, ఏ సంవత్సరంలో, ఏ పరిస్థితుల్లో ఏమేం జరిగింది, ఇది తెలుసుకుంటే మనకి ఏమవుద్దంటే చరిత్ర అంటే ఒక మాట మనం అప్పుడు అనుకున్నాం, మీకు గుర్తుందో లేదో, చరిత్ర తెలియని వాడు చరిత్రహీనుడు అవుతాడంట. చరిత్ర తెలియని వాడు చరిత్రహీనుడు అవుతాడు. సింపుల్ గా మీకు అర్థం కావడానికి చెప్తున్నా. నేను ఏదైనా ఒక ప్లేస్ లోకి వెళ్ళాను. ఆ ప్లేస్ లో పెద్ద పాము ఉంది, పెద్ద పాము. అది నాకు తెలిసింది. నేను బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పా, అక్కడికి వెళ్ళకండి, అక్కడ పాము ఉంది అని చెప్పి. కొన్ని రోజులు అయిపోయింది అలాగా. ఆ ప్లేస్ గురించి తెలియదు ఎవరికే. ఈ చెప్పిన విషయం కూడా మర్చిపోయారు. మళ్ళీ ఇంకొకడు ఎవడో అక్కడికి వెళ్ళాడు. వాడికి పాపం మీకు తెలియదు, చరిత్ర తెలియదు, అక్కడ ఏం జరిగింది, ఏముంది అనే చరిత్ర తెలియదు. ఆటోమేటిక్ ఏమవుద్ది అంటే ఆడికి చరిత్ర తెలియదు కాబట్టి, అక్కడ ఏముందో తెలియదు కాబట్టి మళ్ళీ ఆ ప్లేస్ లోకి వెళ్తాడు, ఆ పామును చూస్తాడు. ఒకవేళ చూసుకోకపోతే ఆ పాము వచ్చి ఈయన కాటేస్తుంది. ఎందుకు చరిత్ర తెలుసుకోవాలి అంటే చరిత్ర తెలియకపోతే మనం ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, మనం తప్పు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, తప్పునే మంచి అనుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా బాగా చెప్పాలంటే అబద్ధ బోధలను నమ్మే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇవేం కొత్తవి కాదు, ఇప్పుడు మీరు వినేయి. మీకు యూట్యూబ్ లో చూడనివ్వండి, బయట చూడనివ్వండి, యెహోవా సాక్షులు అవ్వచ్చు, బ్రెన్హం బోధలు అవ్వచ్చు, మోర్మన్స్ అవ్వచ్చు, ఇప్పుడు కొత్తగా వస్తున్న ఓఫీర్ గారు అవ్వచ్చు. వీళ్ళెవ్వరైనా కానీ చరిత్రలో ఉన్న వాటినే మళ్ళీ రిపీట్ చేస్తారు. ఎందుకంటే మనం చరిత్ర తెలుసుకోం కదా. మన సంఘంలో ఉన్న మనందరం ఏం చేస్తామంటే ఓకే ఇంతవరకు చాలే మనకి అని మనం వదిలేస్తాం. అప్పుడు ఏం జరుగుద్దంటే చరిత్రలోంచి ఆయన ఏదో కొత్త టాపిక్ తీసుకొస్తాడు. మనం అందులోనూ మర్మాలంటే బాగా ఇష్టపడతాం. సారీ, ఇది మర్మరాలు కాదు. మర్మరాలు అంటే మురుగులు అంటారు, అట్లా తినే కాదు. మర్మాలంటే బాగా ఇష్టపడతాం. అంటే వావ్, చాలా కొత్తది చెప్పారు, విచిత్రమైనది చెప్పారు. ఆ విచిత్రమైనది చెప్పారు అంటేనే ఆ విచిత్రంలో ఒక కొత్త చిత్రం ఉందని. ఓకే, అలాంటి వాటికి దూరంగా ఉండాలంటే గమనించండి, నేను చెప్పిన దానిలో చిన్న కరెక్షన్. అదేంటంటే నేను మర్మాలు చెప్పేవాళ్ళందరూ అబద్ధ బోధకులు అంటల్లా, మర్మాలు చెప్పేవాళ్ళందరూ తప్పు చెప్తున్నారు అంటల్లా. నాకు మాత్రమే బయలుపరచబడింది, నాకే తెలుసు, లేకపోతే నేనే చెప్పగలిగాను అని చెప్పేవాళ్ళు దాదాపుగా ఆ దగ్గరలోకి వెళ్ళిపోతారు. ఎందుకు ఇవన్నీ మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఎక్లీషియాలజీ, సంఘ శాస్త్రము. సంఘ శాస్త్రంలో మనం చరిత్రను చూసాం, ఆ చరిత్రలో వచ్చిన అబద్ధ బోధలు చూసాం. ఆ అబద్ధ బోధలకి సంఘం చెప్పిన సమాధానం విశ్వాస ప్రమాణాన్ని మనం చూసాం. ఇక్కడి వరకు 3 అయినాయండి. ఓకే, ఇప్పుడు మెల్లగా 4వ దానికి వద్దాం. ఆ 4వది ఏంటో చెప్పగలరా? అక్కడ రాసి ఉంది, మీరు ఒకసారి చూస్తే సరిపోద్ది. ఎనీవన్? Angelology and demonology. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మీకు ఇప్పుడు ఎక్కడిది? ఓకే, దొరికి స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు? కనిపిస్తుందండి. ఓకే, యాంజిలాలజీ అండ్ డెమనాలజీ. దీనికి చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చి నేను దీనిలోకి వెళ్తానే. చాలా వరకు మనం ఆలోచించండి, చూడని వాటిని మీరు నమ్ముతారా? ఆన్సర్ లేదన్నా. నమ్మలేం, నిజమే అది. ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్పొచ్చు,
నేను ఇక్కడ వాక్యం చెప్తున్నాను. నా వెనకాల ఓ 2 దేవదూతలు ఉన్నాయి. నా ఎదురుగా సాతాన్ గారు కూర్చున్నాడు. నమ్ముతారా మీరు? లేదన్నయ్య. నమ్మరు. నమ్మరు. No. ఎందుకు ఇది చెప్తున్నానంటే లేదన్నయ్య. ఆ ఎందుకు ఇది చెప్తున్నారంటే మనం ఒక ఒక వ్యక్తి ఎవరైనా ఇలా చూడని వాటిని అరే నేను ఇది చూశాను రా, వాయిస్ బ్రేక్ ఆ, అవుతుందని అనే నేను వాయిస్ బ్రేక్ ఇలా అవుతుంది. జరిగింది రా అంటే అన్న మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయితే చెప్పండి వెంటనే, నో ప్రాబ్లం. ఓకే, సో ఎలా నమ్ముతాం? చూడని వాటిని మనం ఎలా నమ్ముతాం అంటే చెప్పేవారు నమ్మదగిన వారైతే నమ్ముతాం. చెప్పేవారి మీద డిపెండ్ అయి ఉంటది అది. చెప్పేవారు నమ్మదగిన వారైతే కన్ఫామ్ గా నమ్ముతాం. ఆ ఇంకో విధంగా కూడా నమ్ముతాం. ఇది మొదటిది, తర్వాత చూద్దాం మనం. చెప్పేవారు నమ్మదగిన వారైతే నమ్మడం ఎలాగా అనేది. ఆ మనం కొన్ని కొన్ని వాటిని మనం కొంతమంది చూపించే వ్యూలో నమ్మేస్తాం. చూపించే వ్యూ అంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో వీడియోస్ చూస్తారు. కొన్ని టూరిస్ట్ స్పాట్లు ఉంటాయి, కేరళ లేకపోతే కొన్ని కొన్ని సముద్ర తీరాలు, వైజాగ్ కానీ అట్లాంటి ప్లేసెస్ ని మనం ఇన్స్టాలో వీడియోస్ చూస్తాం. యూట్యూబ్ లో సూపర్ ఉందా ప్లేస్, అక్కడికి వెళ్ళిపోవాలి అనుకుంటాం. రవి అన్న, మీకు సారీ ఎప్పుడైనా అన్న, నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది, అన్న, చెప్పండి. మీ వాయిస్ క్లారిటీ లేదన్నా, బ్రేక్ అవుతూ వస్తుంది. అబ్బా, ఒక నిమిషం ఆగండి, నేను ఒక 2 minutes ఆగండి, నేను బయటకు వెళ్తాను. ఓకే, మీట్లో వచ్చిన అందరికీ కూడా ప్రైజ్ లాడండి. కొత్తగా వచ్చిన వారందరికీ కూడా వెల్కమ్ టు ఈవైఎం మీటింగ్స్. థ్యాంక్ యూ. ఈ విధంగా దేవుని కృప ద్వారా ప్రతి గురువారం థియోలాజికల్ సబ్జెక్ట్ అనేది రన్ అవుతూ ఉంది. తప్పకుండా ప్రతి క్లాస్కి అటెండ్ అవుతూ ఉండండి. దాంతోపాటు ప్రతి మండే కూడా తమ్ముడు మనకి. ఇప్పుడు ఓకేనా నా వాయిస్? ఓకే అన్న, క్యారీ ఆన్. ఓకే, సారీ. మనం ఏం చూస్తున్నామంటే ఏంజిలాలజీ, డెమనాలజీ అనే సబ్జెక్ట్ మనం చూస్తున్నాం. సో ఇది చూస్తూ మనం తెలుసుకుంటున్న విషయం ఏంటంటే చాలా వరకు మనం కొన్నిటిని నమ్మం. చూడకపోతే నమ్మం, చూస్తే నమ్ముతాం. కొన్నిటిని చూడని వాటిని చూసినప్పుడు నమ్ముతాం. ఎప్పుడు నమ్ముతాం అంటే ఇందాక ఆల్రెడీ ఎగ్జాంపుల్ గా చెప్పాను కదా, కొన్ని ప్లేస్లకు మనం వెళ్దాం అనుకుంటాం, కొన్ని ఫుడ్స్ మనం తిందాం అనుకుంటాం. ఎప్పుడో తెలుసా? ఇన్స్టాగ్రామ్ లోనో, యూట్యూబ్ లోనో, ఇప్పుడు డిజిటల్ మీడియా ఉంది కాబట్టి దాన్ని చూసినప్పుడు మనకు అది చూసి అది నిజమేనేమో అనుకుంటాం. నేను చాలాసార్లు అలా మోసపోయా. ఎలాగంటే ఒకడు ఒక వీడియో పెడతాడు, దానిలో చూస్తే వాటర్ అంతా గ్రీన్ కలర్ లో చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చూసి అబ్బా ఎప్పటికే నీ ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటాం, వెళ్తాం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూస్తే అక్కడ ఆడు చూపించినంత కలర్ డెప్త్ తో ఆ సీనరీ ఉండదు, ఆ సీన్ ఉండదు. లంబసింగి, ఇంకోటి మారేడుమిల్లి, కొన్ని ప్లేస్లు అలాగే నేను చాలా మోసపోయాను. ఎందుకు ఇదంతా మీకు చెప్తున్నానంటే దేవదూతల్ని, దెయ్యాల్ని మీరు ఏం కంగారు పడకండి. ఎవడో రాత్రిపూట దెయ్యాల గురించి ఇవన్నీ చెప్తాడు అనుకుంటే ఏం కంగారు పడకండి. 4 క్లాసులు లవ్ చేసేస్తా. డెఫినెట్లీ నేను చెప్పగలను, ఇది కంప్లీట్ అయ్యేటప్పటికి ఈ సబ్జెక్టు బైబిల్ గ్రంథంలో నుంచి, ఇక్కడ అప్పటిది గొప్పతనం లేదు కానీ బైబిల్ గ్రంథంలో నుంచి కంప్లీట్ అయ్యేటప్పటికి మీరు దెయ్యం, మీకు ఎవడైనా వచ్చి ఏమండి నాకు మా అబ్బాయికి ఏమైనా దెయ్యం పట్టిందంటే నేను వచ్చి ప్రార్థన చేస్తాను రా, అది బాధలు ఏం కంగారు పడకంటారు. డెఫినెట్లీ డౌటే లేదు. ఎందుకు ఈ మాట ఇలా చెప్తున్నానంటే
మనం అరే నేను ఈ కార్యాలు చేశానురా అని దేవుడు తన యొక్క మహిమని బైబిల్లో ప్రత్యక్షపరుచుకుంటే, తన గొప్పతనాన్ని బైబిల్లో ప్రత్యక్షపరుచుకుంటే మనం దేవుడికి భయపడం. మీకు అర్థమైపోయింది దేనికి భయపడతాం. దెయ్యానికి మాత్రం అద్భుతంగా భయపడతాం. సో కారణం ఏంటి అంటే, మీరు సినిమాల్లో కొన్ని రకాల స్టోరీల్లో దెయ్యాన్ని మీరు అలాగే చూశారు కాబట్టి, దేవదూతల్ని మీరు అలాగే చూశారు కాబట్టి, ఆ సినిమా మిమ్మల్ని ఏం చేసిందిరా అంటే, దెయ్యం అంటే ఒక ఇది, అమ్మో మనం గెలవలేంది, మనం ఇది చేయలేంది అనే భ్రమలోకి మిమ్మల్ని తీసుకెళ్ళిపోయింది. ఏంజల్ అనగానే మనకు ఇంకో రూపం ఉంది. అదేంటంటే ఓ చిన్న చిన్న పిల్లలు లాంటి వాళ్ళు ఓ 2 రెక్కలు వేసుకుని ఎగురుతూ కనపడతారు. లేకపోతే ఒక ఆడవాళ్ళు రెక్కలు వేసుకుని వైట్ శారీ కట్టుకునో లేకపోతే వైట్ గౌన్ లాంటిది వేసుకునో ఎగురుతూ కనపడతారు. నేను ఏం చెప్పానో మీకు అర్థమైంది లేదో, మనం చూడని వాటిని నమ్మేసాం. ఎలాగో తెలుసా, ఎవడో చూపించిందని చూసేసి, ఏ సినిమాల్లో ఉన్నదాన్ని చూసేసి, లేకపోతే ఏ వీడియోనో చూసేసి, లేకపోతే ఏదైనా గ్రీటింగ్ కార్డును చూసేసి నమ్మేశాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దామంటే, నమ్మదగిన వారు చెప్పిన మాట దగ్గరికి వెళ్దాం. నమ్మదగిన దేవుడు చెప్పిన మాట దగ్గరికి వెళ్దాం. నమ్మదగిన వారు చెప్పినప్పుడే నువ్వు నిజాన్ని నమ్ముతావు. చూడని వాటిని కూడా నువ్వు నమ్ముతావు. ఈ ప్రపంచం మొత్తం మీద నమ్మదగిన మాట ఏదైనా ఉంది అంటే అది బైబిల్ గ్రంథంలో ఉన్న మాట మాత్రమే. అక్కడికి వెళ్ళి ఏంజల్స్ అంటే ఏంటి, డెవిల్స్ లేకపోతే డీమోన్స్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఉపయోగపడతాయి మనకి, ఇది తెలుసుకోవడం వల్ల మనకి ఏమన్నా లాభం ఉందా, ఇది మనం ఆలోచిద్దాం. దీనిలో మొదటి ప్రశ్న, మీకు ఒకవేళ ఎవరికైనా డౌట్ రావచ్చు, ఈడెవడో యేసుక్రీస్తు గురించి చెప్పొచ్చు కదా, లేకపోతే ఇంతమంది గురించి చెప్పొచ్చు కదా, ఎందుకు దెయ్యాల గురించి లేకపోతే దేవతల గురించి దేవదూతల గురించి మనకు అవసరమా? నేను ఈ క్వశ్చన్లు రాసుకున్నాను ధ్యానం చేస్తున్నప్పుడు, ఇదే క్వశ్చన్, మనకు అవసరమా ఇది? గమనించండి, బైబిల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, బైబిల్ ప్రారంభించిన కాడి నుంచి ఎండింగ్ వరకు దాదాపుగా 250 సార్లు దేవదూతల గురించి రాయబడి ఉంది. 250 సార్లు కాదని వదిలేద్దామా? వీటిని ఏమంటారంటే సెలెస్ట్రల్ బీయింగ్స్ అంటారు. అంటే పడద్రోయబడిన దేవదూతల్ని, పరిశుద్ధమైన దేవదూతలను కూడా సెలెస్ట్రల్ బీయింగ్స్ అంటారు మామూలుగా బయట టెర్మినాలజీలో. డాక్టర్ చాఫర్ అనే ఒక ఆయన ఓల్డ్ టెస్టిమెంట్ లో దాదాపుగా 125 సార్లు దీని గురించి ప్రస్తావన ఉంది అని ఆయన నోట్ చేసుకున్నాడు, ఆయన కనిపెట్టాడు. న్యూ టెస్టిమెంట్ లో అయితే దాదాపుగా 140 సార్లు ఉంది ఆయన లెక్క ప్రకారంగా. అలా చూసుకుంటే 250 కన్నా ఎక్కువ సార్లే. సో బైబిల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దాదాపుగా 250 సార్లు కన్నా ఎక్కువ సార్లు దేవదూతల గురించి రాయబడి ఉంది. పడద్రోయబడిన వాటి గురించి రాయబడి ఉంది, దేవునితో పరిశుద్ధంగా ఉంటున్న వాటి గురించి కూడా రాయబడి ఉంది. సో అందుకనే మనం చూద్దాం. రెండో విషయం, ఇవి ఎవరి ద్వారా సృష్టించబడ్డాయి, ఎప్పుడు సృష్టించబడ్డాయి అనే కొన్ని ప్రశ్నలు మనం చూస్తాం. ఆ ప్రశ్నలు ఏంటో మీకు చూపించేసి అప్పుడు అవి ఏంటో తెలియదు. ఇదిగోండి, కనిపిస్తుందా? స్క్రీన్ షేర్ అవుతుందా? ఓ సారీ ఏంటి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఓకేనా? చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. దాదాపుగా ఒక 20 ప్రశ్నలు మనం ఎదుర్కొంటాం. ఈ 20 ప్రశ్నలకి సమాధానాలు కూడా మనం పొందుకుంటాం. ఓకే, మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే దేవదూతలు అంటే ఎవరు? కంగారు పడకుండా ఇప్పుడు చెప్పను, తర్వాత క్లాసులో చెప్తాను, ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. దేవదూతలు ఎప్పుడు సృష్టించబడ్డారు, ఇది దాదాపుగా ఈ రోజు పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు దేవదూతలు ఎందుకు సృష్టించారు? దేవదూతలు భౌతికమైన వారా, ఆధ్యాత్మికమైన వారా? రెండోది,
దేవదూతలకు స్వేచ్ఛా సంకల్పం అంటే సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? ఉంటారా? ఎంతమంది దేవదూతలు ఉన్నారు? ప్రధాన దేవదూతలు అంటే ఎవరు? మికాయేలు, గాబ్రియేలు, అంటే ఎవరు? కెరూబులు, అన్న శరాపులు మీ వాయిస్ అన్న బ్రేక్ మీ అంటే వాయిస్ ఏంటి? ఏం వినిపించలేదు ఎవరు? అన్న ఇప్పటి వరకు. ఇది దేవదూతలది. దేవదూతల శాస్త్రం ఏంజిలాలజీ అన్న మీ వాయిస్ మీ వాయిస్ టెక్నాలజీ అనే దానిలో దాదాపు కొన్ని ప్రశ్నలు మనం చూస్తాం. సైతాన్ అంటే ఎవరు? సైతాన్ ఇప్పుడు తిరుగుబాటు చేశాడు. సారీ స్క్రీన్ షేర్ అవుతుంది బట్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పటికి కూడా అలాగే ఉందా? ఇప్పుడు ఓకే అన్న. అంటే స్క్రీన్ షేర్ అవటం వల్ల కొంచెం ఇబ్బంది అయిందేమో. ఇప్పుడు ఓకేనా? ఓకే అన్న. నేను మాట్లాడుతూనే ఉంటానే, ఎక్కడ ఆగినా చెప్పేయండి, నేను వాయిస్ ఆపను. కానీ నేను స్లో అవ్వను, ఎక్కడ ఆగినా చెప్పండి. ఓకే. ఈ ప్రశ్నలు చదివినప్పుడు వాయిస్ వినిపించిందా? చాలా వినిపించింది ప్రశ్నలకి వినిపించలేదు అన్న. బట్ మధ్యలో కట్ అయింది. సారీ నన్ను ఈరోజు మీరు ఓకే, ఈరోజు కొంచెం నన్ను నా యందు దయించండి. ఆ, సరే, మనం కొన్ని ప్రశ్నలు చూస్తాం. దానిలో ప్రశ్నలే ఇక్కడ నేను పెట్టాను. దాదాపుగా దేవదూతల గురించి ఒక 12 ప్రశ్నలు మనం చూస్తాం. సో వాళ్ళకి మరణం అనేది ఉందా? వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారా? ఎంతమంది దేవదూతలు ఉన్నారు మొత్తం మీద? ఉం? ఈ దేవదూతలకు ఉన్న పేర్లు ఏంటి? వారి పనులు ఏంటి? వారు ఏం చేస్తారు? అన్నయ్య మళ్ళీ వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది. అన్న అన్న మీ వాయిస్ వాయిస్ వినిపించట్లేదు. అందుకోసం సృజింపబడ్డారు. ఇవి మనం చూస్తాం. ఇది దేవదూతల గురించి. మీ బ్రేక్ అవుతుంది అన్న. రవి అన్న నా వాయిస్ వినపడుతుందా? హలో తమ్ముడు మీ వాయిస్ చాలా low ఉంది. నాకు చాలా లో ఉందా? మళ్ళా ఒకసారి ఏమనుకోవద్దు. యాక్చువల్లీ రీసెంట్ గా కొన్ని డేస్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, జగదీష్ అన్న నీ వాయిస్ చాలా స్లోగా ఉంది. ఇప్పుడు వినపడుతుందమ్మా? ఇంకొంచెం గట్టిగా మాట్లాడనే. యాక్చువల్లీ మీరు గమనిస్తున్నారో లేదో, కొన్ని డేస్ నుంచి ఇంటర్నెట్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ కనపడుతున్నాయి. మన మొబైల్స్ కూడా సరిగ్గా ఇంటర్నెట్ అనేది యూజ్ అవ్వట్లేదు. ఆ కారణంగా ఈరోజు క్లాస్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది. కొంచెం అర్థం చేసుకోండి. అన్న మరలా కంటిన్యూ చేస్తారు. రవి అన్న వినపడుతుందా నా వాయిస్ మీకు? హలో తమ్ముడు నీ వాయిస్ క్లియర్ గా ఉంది. జగదీష్ అన్న మీకు బాగానే ఉంది ఇప్పుడు ప్రెసెంట్. తమ్ముడు, నా వాయిస్ మీది కూడా ఓకే. మీది క్లారిటీగా ఉంది అన్న. ఇప్పుడు ఓకే అన్నయ్య. ఓకే. నేను వినపడుతున్నా? స్క్రీన్ కనబడుతుందా? కనబడుతుంది అన్న. ఓకే. ఇప్పుడు క్లియర్ గా ఉంది, కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఓకే, వినబడుతున్నాం, చాలా మంచిది. ఇందాక నుంచి మనం ఫస్ట్ నుంచి అదే అనుకుంటున్నాం, కనబడిన వాటిని నమ్ముతామా అంటే ఇప్పుడు అలా ఉంది మన పరిస్థితి. సరే, మనం ఒక 20 మళ్ళీ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుందన్నా.
ప్రశ్నలు చూస్తాం గురించి ఇంకా కొన్ని ఇస్తానన్నా. మెసేజ్ చెప్తాను, మీరు వినేయండి. ఇప్పుడు ఓకేనా? ఓకే అన్న. ఓకే అన్నయ్య. ఓ, నా వాయిస్ బాగానే ఉందా ఇప్పుడు? హలో, నా వాయిస్ క్లియర్ గా ఉంది. అవును, నేను break ఇంకా అవుతుంది అన్న. స్క్రీన్ షేర్ చేయను. ఓకే, కొంచెమైనా మీకు అవగాహన కలిగింది అనుకుంటున్నాను. మనం ఇంకొంచెం ముందుకెళ్తాం. వాయిస్ క్లియరేనా? వాయిస్ తో చెప్పండి మీరు కూడా, ముందుకెళ్ళిపోతాను ఓకే నేను. అన్నయ్య. Present ఓకే అన్నయ్య. ఓకే అన్న. దాదాపుగా ఒక 6 ప్రశ్నలు లేకపోతే డీమాన్స్ గురించి చూస్తాం. సాతాను ఎవరు, సాతాను ఎప్పుడు తిరుగుబాటు చేశాడు, సాతాను పతనం గురించి బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్లో ఎక్కడ ఉంది. అలాగే మనం చాలా సార్లు భయపడుతూ ఉంటాం, దెయ్యాలు ఎవరు. మనకు చాలా అనుమానాలు ఉన్నాయి దెయ్యాలు ఎవరనే దానిలో. చచ్చిపోయిన వాళ్ళే అన్న అగైన్ వాయిస్ బ్రేక్. వాయిస్ బ్రేక్ అవుతుంది అన్నయ్య. నీ ఫోన్ ఏది? అన్న వాయిస్ బ్రేక్ అవుతుంది. ఒక్క నిమిషం అమ్మా, క్లియర్ అయిపోద్ది. పాస్వర్డ్ ఏంటి? నీ దానిలో సిగ్నల్ ఉందా లేదా చూడు. ఓకే, ఓకే, నా వాయిస్ వినపడుతుందా మీ అందరికి? ఓకే అన్న. నా వాయిస్ వినపడుతుందా? ఓకే. జస్ట్ మీరున్న ప్లేస్లోనే జస్ట్ 1 minute మీరు అందరూ కూడా మనసులో ఈ యొక్క మీటింగ్ గురించి ప్రేయర్ చేయండి, మంచిగా జరగాలని. ఇప్పుడు ఓకేనా? ఓకే అన్నయ్య. ఓకే అన్న. ఓకే, సో ఏంజియాలజీ ఈ పదం గ్రీకు పదం నుంచి వచ్చింది. ఏంజోలస్ అనే దానిలో నుంచి వచ్చింది. ఈ పదానికి అర్థం ఏంటి అంటే దోత అని. గ్రీకు పదానికి అర్థం దోత అని చెప్పి ఏంజోలోస్ దగ్గర నుంచి వచ్చింది అది. హిబ్రూ పదానికి మలాక్ అంటారు. మలాక్ దానికి అర్థం కూడా దోతే. అయితే హిబ్రూ పదం లేకపోతే హిబ్రూ కొంచెం కష్టమైన భాష కాబట్టి దాన్ని వాడే సందర్భాన్ని బట్టి ఆ యొక్క పదం వాడడం కూడా ఉంటుంది. ఆ వాడే సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు మానవులు వెళ్ళినా అదే పదం వాడచ్చు, లేకపోతే దేవుని యొక్క దూత అంటే దేవదూత వచ్చినా అదే పదం వాడే అవకాశాలు ఉన్నాయి. సో మొట్టమొదటి ప్రశ్నగా మనం మామూలుగా ఒకసారి ఆలోచించుకుంటే, అసలు ఈ దేవదూతలను ఎవరు సృష్టించారు, ఎప్పుడు సృష్టించారు? ఒకసారి కొలస్సీయులకు రాసిన పత్రిక 1:16 ఒకసారి తీసి చదువుదామా? ఎవరన్నా చదువుతారా? భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా. చాలు. ఇక్కడ మనం చూస్తే ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవియు
దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని. అంటే నీకు కనబడుతుంది ఏదైతే ఉందో నేను కనబడుతుంది మాత్రమే నమ్ముతాను అనడానికి మనకి లేదు. ఎందుకు? బైబిల్ ఏం చెప్తుందంటే నీకు కనబడేవి ఉన్నాయి, కనబడకుండా ఉన్నవి కూడా నీకున్నాయి. గమనించండి. మనం చాలా వరకు మాకు దగ్గరలో సత్తుపల్లి అని ఒక ఊరు ఉంది. దాదాపుగా మనకి ఒక 50 సంవత్సరాల ముందు వరకు ఆ ప్లేస్ ఎవ్వరికి ఉపయోగపడని ప్లేస్గా, లేకపోతే ఎవరు కూడా దాంట్లో ఏమీ లేదు అనుకున్నారు. మొన్న ఈ మధ్యనే కొంతమంది భూమిని తవ్వి చూస్తే మనకి ఖమ్మం దగ్గరలో అక్కడ బొగ్గు గనులు ఉన్నాయి కదా, అలా సత్తుపల్లి అనే ప్రాంతంలో కూడా బొగ్గు గనులు ఉన్నాయి. మాకు దగ్గరలో అనమాట అది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అంతకు ముందు ఎవరికైనా వాళ్ళు అదే ప్లేస్ లో ఇల్లు కట్టుకున్నారు, అదే ప్లేస్ లో నివసించారు, అదే ప్లేస్ లో నివసిస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరికీ తెలియదు ఏమనంటే దాని కింద బొగ్గు ఉంది అని. సేమ్ అలాగే కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలు మనం చూసినప్పుడు, లేకపోతే కొన్ని పరిస్థితులు మనం చూసినప్పుడు, అబ్బాయి నేను కనబడితేనే నమ్ముతాను అనడానికి లేదు. నీ దగ్గర కనబడినవి కూడా, లేకపోతే నీ చుట్టూ కనబడినవి కూడా దేవుడే తయారు చేసి నీ చుట్టూ ఉంచారు. అందుకే ఈ మాట రాయబడింది, ఏలయనగా ఆకాశమందునవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. సృజించింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారే, ఇంకెవరో కాదు. మీరు ఆ భాగం చదివితే మనకు అర్థమయ్యేది అదే. వాటిని సృజించింది దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారే. ఆయన ద్వారానే సమస్తము సృజించబడింది. ఆయన లేకుండా ఏది సృజించబడలేదు. ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అదే. అది కనిపించేది అవ్వచ్చు, కనబడింది అవ్వచ్చు, నీకు తెలిసింది అవ్వచ్చు, నీకు తెలియంది అవ్వచ్చు. కానీ వాటిని దానిని సృజించింది దేవాది దేవుడే. ఆయన సృష్టిని చూస్తేనంట మనకు ఆయన గొప్పతనం ఏంటో అర్థం అవుద్దంట. కనబడని వాటి గురించి మనం స్టడీ చేసినప్పుడు ఆయన మహిమ ఎంత గొప్పదో అంత గొప్ప మహిమను నువ్వు అర్థం చేసుకోగలవు. ఎవరి ద్వారా సృష్టింపబడినవి అంటే క్రీస్తు ద్వారా సృష్టింపబడినవి. ఎప్పుడు సృష్టింపబడిని అనే భాగాన్ని మనం చూసేటప్పుడు యోబు గ్రంథం 38వ అధ్యాయం ఒకసారి తీద్దాం. ఈ రెండు చెప్పి మనం ముగించుకుందాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథం స్టడీ చేసారా? చాలా బాగుంటుంది. 38వ అధ్యాయం ఒకసారి తీయండి. ఒకసారి 7వ వచనం చూడమ్మా. ఉదయ నక్షత్రములు ఏకముగా ఒక పని చేద్దామా? ఒక నిమిషం, నేను 1 నుంచి 7 వరకు ఒకసారి చదువుతానే. నా వాయిస్ క్లియర్ గానే ఉంది కదా? ఉందనే. ఓకే, ఇది దేవుడే యోబు గారితో మాట్లాడుతున్న సందర్భం. ఓకే, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఈలాగు యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు. అంటే అక్కడ యోబు గారి దగ్గరికి ఒక 3 స్నేహితులు వస్తారు. దేవుడి గురించి వాళ్ళు చాలా తప్పుగా మాట్లాడతారు. దేవుని తీర్పు గురించి, దేవుడి ఆలోచన గురించి తప్పుగా మాట్లాడతారు. అందుకని దేవుడే ప్రత్యక్షమే యోబు గారికి కొన్ని సమాధానాలు చెప్తారనమాట. అంటే సమాధానాలు చెప్పరు, ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలు బాగానే మనం మొదలు పెట్టాం. పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకునము, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దాన్ని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. భూమి గురించి మాట్లాడుతున్నారు ఈయన. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదములు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? అంటే దేవదూతలు ఎప్పుడున్నారు?
భూమి మీద. ఎప్పుడున్నారు అని అడుగుతున్నా. మీకు దీంతో కొంచెం అర్థం కావాలి. దేవదూతలు ఎప్పుడున్నారు? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు. ఇంకా ఉదయ నక్షత్రం లేకుండా పునాది కూడా పాడి వేసినప్పుడు. మూలరాతిని వేసినప్పుడు అన్న. భూమికి అంటే భూమి మీద ఇంకా మనిషి సృజించబడలేదు. గమనించండి, భూమి నిరాకారముగా ఉంది, ఆకారం లేనిదిగా ఉంది. దేవుని చేత భూమి సృజించబడి పూర్వమే దేవుడు మొట్టమొదటిగా దేవదూతల్ని సృజించారు. ఓకే, అక్కడ క్లియర్ గా ఉన్నమాట. మళ్ళీ నేను చదువుతున్నాను, 4వ వచనం. నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడుంటివి ఉన్నావు. ఆ కిందకు వచ్చి చదివితే దాని పరిమాణమును కొల వేసిన వాడెవడో చెప్పుము, దాని స్తంభములు పాదములు దేంతో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు భూమికి పునాది వేసినప్పుడు అంట, ఉదయ నక్షత్రం లేకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ, ఇక్కడ దేవదూతల్ని దేవుని కుమారులు అని రాశారు. అంటే కింద ఫుట్ నోట్ లో చూస్తే దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు. ఎందుకు ఈ భాగాన్ని మీకు చెప్పాను అంటే, మనం చాలా సార్లు కన్ఫ్యూజ్ అవుతాం. ఆ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి. ఈరోజు మనం చూసింది కొంత భాగమే, ఎందుకంటే నేను ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే మీకు చెప్పాలని ఆశపడ్డా. కంగారు పడకండి, ఇది క్లియర్ అయ్యే లోపల చెప్తున్నాను కదా, ఇది క్లియర్ అయ్యే లోపల పూర్తి క్లారిటీ, అది కూడా మీకు దేవదూతన్నా లేకపోతే అటు ఏమంటారు పడద్రోయబడిన దేవదూతలు దెయ్యాలన్నా, ఈ రెండింటి మీద ఉన్న భయాలు పోతాయి. కారణం ఏంటంటే, మీరు ఎప్పుడైనా చూడండి బైబిల్లో ఏ దేవదూత ప్రత్యక్షమైనా మనిషి యొక్క ఫస్ట్ రియాక్షన్ ఏంటో తెలుసా? భయం. అంతెందుకు, గొల్లలు ఉన్నారు, యేసుక్రీస్తు వారు పుట్టారని చెప్పడానికి దేవదూత వచ్చింది, వెంటనే వాళ్ళు భయపడ్డారు. యోసేపు గారి దగ్గరికి దేవదూత అట్లాగే వెళ్తే యోసేపు గారు కూడా భయపడ్డారు. సేమ్ ఎవరికైనా మీరు బైబిల్ గ్రంథంలో ఎప్పుడు దేవదూత ప్రత్యక్షమైనా వాళ్ళకి కనబడిన లేకపోతే వాళ్ళ రియాక్షన్ ఏంటంటే భయపడ్డం. ఎందుకు అలా భయపడ్డారు అంటే, రూపం ఎలా ఉండి అంటారు? మీరు అనుకునేటట్టుగా, మనం అనుకునేటట్టుగా, లేకపోతే మనం ఇన్ని రోజులు సినిమాల్లో చూసినట్టుగా దేవదూత రూపం ఉండదు. గమనించండి, వాక్యం వేరేది చెబుతుంది. నమ్మదగిన మాట బైబిల్లోనే ఉంది. నమ్మదగిన మాటని బట్టే మనం దేవదూతల విషయంలోనూ సాతాను విషయంలోనూ ఒక క్లారిటీలోకి వద్దాం. సాతాను విషయానికి వెళ్ళేటప్పటికి ఇంకా ఒక క్లారిటీలోకి వస్తాం. కారణం ఏంటంటే, చాలా మంది మనం చూసిన సినిమాలను బట్టి ఇది మనకి నరకానికి ఆయనే ఒక లీడర్ లాగానో, లేకపోతే నరకమేమో సాతాన్ది, పరలోకమేమో దేవుడిది, అసలు దేవుడు నరకానికి ఏ రూలు లేదు అన్నట్లుగా మనం అనుకుంటాం. సాతాను ఏదో నరకంలో ఒక లీడర్గా హెడ్గా ఉంటాడని మనం భావిస్తాం. అది మంచిది కాదు, అది బైబిల్ చెప్పట్లేదు. అలాగే దేవదూతలో చాలా వరకు మనం చాలాసార్లు అనుకునేది ఏంటంటే, చాలా మంది ఆడపిల్లలో ఏంజెల్ అని పేరు పెట్టుకుంటారు. పేరు పెట్టుకోవడం తప్పేం కాదు, కానీ వాక్యానుసారంగా మాట్లాడుకుంటే అసలు దేవదూతలు ఆడవాళ్ళు కాదు, అలా అని మగవాళ్ళు కాదు. కానీ వాళ్ళ పేర్లు పురుష లింగాన్ని, పులింగాన్ని అర్థమయ్యేలాగా వాళ్ళ పేర్లు ఉన్నాయి. సో ఇదన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఈ రోజు మనం చూస్తుంది, మనం తెలుసుకుంటుంది ఒకటి. కొలస్సీ 1:16 ప్రకారంగా కనబడని వాటిని దృశ్యమైనవి అదృశ్యమైనవి సృజించింది కేవలం యేసుక్రీస్తు వారే. దేవాది దేవుడే వాటిని సృజించారు. రెండో విషయం, ఎప్పుడు సృజించబడిని అనేది మనం చూసుకుంటే, యోబు గ్రంథంలో 38వ అధ్యాయం 1 నుంచి 7 వరకు మనం స్టడీ చేస్తే, దానిలో కనబడిన విధానం ప్రకారంగా ఏంట్రా అంటే, అవి ఈ భూమికి పునాది వేయబడక ముందే దేవదూతలు హర్షించారంట. ఈ భూమికి పునాది వేస్తున్నప్పుడు, ఆకారంగా మారుస్తున్నప్పుడు, మనిషికి నివాసయోగ్యంగా మారుస్తున్నప్పుడు దేవదూతలందరూ జయధ్వనులు చేశారని ఆ వాక్య భాగంలో ఉంది. సో దేవదూతల్ని సృష్టించింది దేవుడే. మరి దేవుడు సృష్టించిన దూతలు పడద్రోయబడిన దేవదూతలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు దేవుడు దేవదూతలు ఎందుకు సృష్టించాడు? దేవదూతలతో ఆయనకున్న పని ఏంటి? ఒకవేళ దేవదూతల్ని సృష్టించేశాడు కదా, మరి మనతో ఉన్న పని ఏంటి? సో ఇవన్నీ తర్వాత క్లాసుల్లో మనం చూస్తాం.
ఓకే, ఇప్పుడు కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది కాబట్టి ఇక్కడితో క్లోజ్ చేశాను. మనందరం తల వంచితే చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. మా దేవ, మా ప్రభువా, ఈ రోజు మీరు మాతో మాట్లాడారు. సమస్తాన్ని మీరే సృజించారు. అవి కొన్ని మాకు తెలిసినవి, కొన్ని మాకు తెలియలేదు. కొన్ని మాకు కనబడేవి, కొన్ని మాకు కనబడనివి. కొన్ని మాకు అర్థమయ్యేవి, కొన్ని మాకు అర్థం కానివి. అర్థం కావు కదానో, లేకపోతే కనబడట్లేదు కదానో మేము ఎవరు పడితే వారు ఏది చూపిస్తే అది నమ్మేశాం ప్రభు. అలాగే మీరు సృజించిన సృష్టిని ఎన్నోసార్లు అపార్థం చేసుకున్నాం, ఎన్నోసార్లు సరైన రీతిలో అర్థం చేసుకోలేదు. దేవా, దృశ్యమైనవి అదృశ్యమైనవి మీ యొక్క వాక్య ప్రత్యక్షతలో నుంచి అర్థం చేసుకోవడానికి మా మనోనేత్రాలు తెరవండి. మీ కృప మా పైన చూపించండి. మీ కనికరాన్ని మాకు అనుగ్రహింప చేయండి. దేవా, మీరే సహాయం చేయండి ప్రభువా. మీరే మాకు తోడుండండి. ఎందుకు వాటిని సృజించారో, ఏ విధముగా వాటికి మీరు పనిని నిర్ణయించారో, దేవా, ఎందుకోసం వాటిని ఈ యొక్క కనబడిన లోకంలో ఉంచారో మాకు తెలియపరచండి. అవి ఏ రూపంలో ఉంటాయో, ఏ విధమైన సహాయాన్ని, ఏ విధమైన విధానంలో అవి నడుస్తూ ఉంటాయో తెలుసుకుని వాటి ప్రకారంగా మీరు మాకు ఇచ్చిన విలువ ఎంత గొప్పదో, మా మీద మీ ఆలోచన ఎంత గొప్పదో, మా గురించి మీ యొక్క ప్రేమ, మీ ఆలోచన ఎంత గొప్పదో అర్థం చేసుకోవడానికి కృప చూపించండి. మీరు సహాయం చేయండి. మీరే తోడుండి దేవా, మాకున్న భయాలు తొలగించండి. మా ధైర్యాన్ని పెంపొందించి మీ కార్యాన్ని జరిగించే భాగ్యాన్ని ఇస్తారని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.